చంద్రబాబు గారు, లోకేష్ పెట్టుబడుల కోసం వాళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు గారు అంటే ఏంటంటే, మేము ఇంత కష్టపడుతుంటే కొంతమంది ఎమ్మెల్యేల తీరు చాలా ఆందోళన కలిగిస్తుంది అని అన్నారు. ఆ కామెంట్లోకి కొంత డీప్గా వెడితే బోల్డెని అర్థాలు వెతుక్కోవచ్చు. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి ఆ కామెంట్? సార్, ఒక 2 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎమ్మెల్యేస్ అందరికీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏ విషయంగా అంటే, ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వారు ఎంత బిజీగా ఉన్నా సరే ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవడానికి, వారి ఇబ్బందులు తెలుసుకోవడానికి వారానికి ఒక రోజు కేటాయించి ప్రజల దగ్గర నుంచి వారి గ్రీవియన్సెస్ స్వీకరించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రతి వారం ఒకరోజు ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ రకంగా చేయాలని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్య ఒకసారి డేటా చూసినప్పుడు దాదాపు 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమం చేయట్లేదన్న విషయం తెలిసి చాలా తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పుడు ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలామంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారండి, మొదటిసారి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేస్ ఉన్నారు. సో వారందరికీ కూడా ఒక గట్టిగా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇవాళ ఒక ఎమ్మెల్యేగా మన ప్రాథమికమైనటువంటి బాధ్యత ప్రజలకి చేరువుగా ఉండటం, వారికి అందుబాటులో ఉండటం, వారి సమస్యలను పరిష్కరించడం. రెండోది, ఎక్కడా కూడా ఎవరూ కూడా ఈ అక్రమ ఇసుక వ్యాపారాల్లో కానీ, అక్రమ మద్యం వ్యాపారాల్లో కానీ, రకరకాలైనటువంటి అదర్ ఇష్యూస్లో ఎవరున్నా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హెచ్చరించారు. మనం ఒప్పుకోకపోయినా ఒకటి మాత్రం క్లియర్ కదా సార్, ఎందుకంటే రాజకీయాలంటేనే వాళ్ళకి పార్టీలకి ఫండింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులు అది ఇస్తుంటారు. ఇంతకుముందు ఒకటి టీడీపీకే కొంత ఇచ్చేవారు, ఎవరికి వాళ్ళు ఇచ్చేవారేమో బహుశా. ఇప్పుడు ముగ్గురు కలిసి ఉన్నారు కనుక ఈ ముగ్గురిలో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ఏ ఫండ్కి ఎడుతుంది, ఏ అకౌంట్కి ఎడుతుంది అన్న సందిగ్ధంలో వ్యాపారులు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మరి మీకు అది ఉపయోగించట్లేదా? హౌ? ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగానే మీ నోటితో చెప్పిన 56 మంది చంద్రబాబు గారు, లోకేష్ అనేది అసలు వాళ్ళు పట్టుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పై లెవెల్లో పర్ఫెక్ట్గా చేస్తున్నారు. 50-60 మంది ఈజ్ ఎ బిగ్ ఫిగర్. అంటే ఒక ఎమ్మెల్యే రాకపోయినా ఆ నియోజకవర్గపు ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్టు. సో అది కూడా కొంత అలార్మింగే కదా మీరు. ఇప్పుడు మనం ఆనెస్ట్గా మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా పారదర్శకంగా ఎక్కడ ఏ లోపాలు ఉన్నా సరే వాటిని ఇమ్మీడియట్గా సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతూ, నేను చెప్పా కదండి, మొట్టమొదటిసారి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వారందరికీ కూడా ఒక రకమైనటువంటి శిక్షణ కూడా ఇస్తూ ఉన్నారు. మనం ఏ రకంగా వ్యవహరించాలి, ఏ రకంగా మనని మనం మౌల్డ్ చేసుకోవాలి, ప్రజలకు ఏ విధంగా చేరువవ్వాలన్న విషయాలు వారికి తెలియజేస్తూనే ఏ పనులు చేయకూడదు, వేటి మీద దృష్టి పెట్టాలి అన్నది ఒక రకమైనటువంటి ట్రైనింగ్ వారికి అందిస్తూనే, ఎవరైనా ఇవాళ కొత్తగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే వారు ఏదో సరిగ్గా పనిచేయట్లేదని నేను అనట్లేదండి. కొంతమంది ఎవరైతే కొంత అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నారో వారిని కూడా గాడిలో పెట్టేటటువంటి కార్యక్రమాన్ని మొన్న ఈ మధ్యన గట్టిగా తీసుకున్నారు, చేస్తాం. చాలామంది ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యేస్, ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు ఫస్ట్ టైం ఎంపీ, బట్ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్. అదేవిధంగా గుడివాడ ఎమ్మెల్యే మా వెనుగల రాము గారు, ఆయన గురించి కూడా వీక్లో మొన్న ఒక ఆర్టికల్ రాశారు, ఆయన చాలా అద్భుతంగా పనిచేస్తారు. సరే, సో మెనీ ఎమ్మెల్యేస్ ఫస్ట్ టైమర్స్ అయినా సరే పనిచేస్తున్నారు. కానీ ఒకరిద్దరు ఎవరైనా కొద్దిగా అలసత్వం ప్రదర్శన వారిని కూడా కరెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏదేమైనా ఇవాళ ఇంకొక మీరు అడిగినటువంటి విషయం ఏదైతే ఉందో, వ్యాపారస్తుల మీద పడో, పారిశ్రామికవేత్తల మీద పడో రాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితి, ఆ అవసరం ఈ కూటమి పరిపాలన ఎప్పుడు ఉండదండి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. 19-24 మధ్య రాష్ట్రంలో జిఎస్టీతో పాటు జే ట్యాక్స్ కూడా ఉందండి. ఆ జే ట్యాక్స్ దెబ్బకి అనేక పరిశ్రమలు పారిపోయాయి. ఆఖరికి అండర్వేర్లు తయారు చేసే జాకీ పరిశ్రమ కూడా పారిపోయింది. అంటే అంత భయానకమైనటువంటి వాతావరణం. జిఎస్టీతో సరిసమానంగా దానికి 2 జే ట్యాక్స్. ఒక ఎగ్జాంపుల్ మీకు కూడా గుర్తుండే ఉంటుంది, కియా మోటార్స్ అండి. ఎంత కష్టపడి తీసుకొచ్చాం సార్ కియా మోటార్స్ రాష్ట్రానికి. అటువంటి పరిశ్రమకు వెళ్ళి గోరంట్ల మాధవ్ అనేటటువంటి ఎంపీ అక్కడ ఉన్నటువంటి అధికారులను బెదిరించి ఏది వీళ్ళ అక్రమ వసూలు కోసం ఆ విజువల్స్ అని బయటకు వస్తే అందరు నిర్ఘాంతపోయారు. ఏంటిది? ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ సార్.
25,000 కోట్ల రూపాయలు ప్రకాశం జిల్లా లార్జెస్ట్ పేపర్ మిల్. వాళ్ళు నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు, మేము ఈ రాష్ట్రంలో మేము ఈ దందా మేము తట్టుకోలేమని. లులు నెవర్ వి విల్ ఎంటర్ ఇంటూ ఏపీ అన్నారు. కారణం ఏంటి? జే ట్యాక్స్. అటువంటి వారిని మళ్ళీ బతిమాలి మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి లేదు అటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ ఇంతమంది వస్తూ ఉన్నారంటే అటువంటి బలవంతపు వసూళ్ళు ఇవాళ రాష్ట్రంలో జరగట్లేదు. జే ట్యాక్స్ మొత్తాన్ని రద్దు చేశాం కాబట్టి, నిర్మూలించాం కాబట్టి ఇవాళ అందరూ కూడా వస్తూ ఉన్నారు. వ్యాపారస్తుల్ని పట్టి పీడించి డబ్బులు గుంజేటటువంటి పరిస్థితి ఈ పరిపాలన ఉండదు. అటువంటి వాటిని చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించారు. మీరు ఒక క్వశ్చన్ చెప్పండి. ఏదైనా అంటే ఇప్పుడు మొత్తం దేశం దృష్టి మొత్తం అమరావతి, రైతులు, రాజధాని ఈ కాన్సెప్ట్ల మీద నడుస్తున్నాయి. ఈ ఏడాదిన్నరలోనే చాలామంది రైతులు, ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో ది ఫిగర్ అండ్ ఆల్ దట్, చాలా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఒప్పుకుంటారా? అది మీ చర్యల వల్ల అని వాళ్ళే అధికారులను నిలదీస్తున్నారు. అంటే రైతు ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోయాయి, అసలు ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు అని నేను అనడం లేదండి. ఆత్మహత్యలు ఇంకా కొన్ని జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా, అనేక రాష్ట్రాలు, మన రాష్ట్రంలో కూడా. కానీ ఇదే ప్రాబ్లం బేసికల్ ఏంటంటే అన్ని చోట్ల జరుగుతుంది, మా దగ్గర జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు ఇంత అద్భుతంగా, ఇంత ఆదర్శంగా పరిపాలన చేస్తున్నాను అన్నప్పుడు ఒక్క రైతు కూడా చనిపోతే అది బాధ్యత. నేను కూడా ఒక రైతు బిడ్డనేనండి. మా నాన్నగారు కూడా ఒక రైతే. మీకు ఎప్పుడైనా నేను చూపిస్తాను. మా నాన్నగారు వార్తలు వస్తూ ఉంటాయి కదండి పేపర్లో, పలానా రైతు ఆత్మహత్య, పలానా రైతు ఈ విధంగా బలవన్న మరణం పొందాడని. ఆ క్లిప్పింగ్స్ అన్ని కట్ చేసి వాటిని నాన్నగారు పక్కన పెట్టి ఈ కుటుంబాలకు మనం ఏం చేయగలం అంటే చాలా ఆవేదన చెందేవాళ్ళు. ఒక వార్తలో వచ్చిన రోజున ఆయన నిజంగా ఆయన ఎప్పుడు ఆయన కళ్ళం నీళ్ళు కానీ బ్రేక్ డౌన్ అవటం కానీ చూడ చాలా ఒక రైతు అండి. పొలంలో దుక్కి దున్నుతా ఉన్నాడు, 2 ఎడ్లు. సడన్గా వాతావరణం మారిపోయి లైట్నింగ్ స్ట్రోక్ తగిలి 2 ఎద్దులు, రైతు ఇద్దరు ఆ పొలంలోనే చనిపోతారు. ఆ వార్త అప్పుడు చాలా పెద్ద ఇదైంది. ఆ ఫోటోగ్రాఫ్ చూసి నాన్నగారు ఎంత బాధపడ్డారంటే, మనం వార్తలు చూస్తున్నాము, తర్వాత ఏదో అయ్యో అంటున్నాము, తర్వాత కుటుంబం ఏమైపోతుంది అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయండి. ఒక్క రైతు యుద్ధ భూమిలో ఒక సైనికుడు చనిపోతే ఇవాళ మనం ఇవాళ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎంత చేస్తూ ఉన్నాం, చెయ్యాలి కూడా. ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ అంటున్నప్పుడు రైతుకి మనం ఆ రకంగా ఒక రైతు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి మనం ఏం చర్యలు చేస్తున్నాం అన్నదానిపైన మీరు దృష్టి పెట్టాలని ఎప్పుడు చెప్తుండేవాడు. నేను ఒక రైతు బిడ్డగా ఒక్క రైతు మరణించినా సరే అది చాలా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. మీరు ఏదో అన్ని చోట్ల జరుగుతున్నాయి కదా అని మనం దాన్ని తేలిగ్గా తీసుకునేటువంటి అంశం కాదండి. అది ఖచ్చితంగా ఒక్క రైతు కూడా మరణించకూడదు, అది కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదు ఈ రాష్ట్రంలో. అది కూడా కొంత 1,50,000 2 లక్షలు సార్. ఇవాళ క్లైమేట్ చేంజ్ వల్ల వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, ఇప్పుడు జనవరిలో మనం ఎప్పుడైనా సైక్లోన్ చూసామండి, మన బంగాళాఖాతంలో అల్పపీడనం జనవరిలో. అంటే బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ పెద్ద ఎత్తున వాతావరణ మార్పుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇక్కడ నేను రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలండి. 2 నెలల క్రితం వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు ముందుగానే టెక్నాలజీ ద్వారా కొంత రైతుల్ని అప్రమత్తం చేసి పంట నష్టం ఎక్కువ జరగకుండా, వాళ్ళకి ధాన్యం తడిసిపోకుండా గోను సంచులు ఇవ్వటం, టార్పాలిన్లు ఇవ్వటం, ముందుగానే దాన్ని సేకరించడం, యుద్ధ ప్రాతిపదికన అవన్నీ చేసి రైతులను కొంత ఆదుకున్నారు. ఆ రకమైనటువంటి హ్యాండ్ హోల్డింగ్ మనం రైతులకు ఇవ్వాలి. ఊరికనే ఏదో ఇన్సూరెన్స్ పథకం అమలు చేస్తున్నాయి, మా పని అయిపోయింది, చేతులు దులుపుకుంటే కాదండి. ప్రతి ఒక్క అంశంలోనూ మనం రైతుని నిలబెట్టందే భవిష్యత్తులో మనకి తినడానికి కూడా వాళ్ళు లోన్స్ తీసుకున్న బ్యాంకర్స్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇవాళ నేను ఇంకోటి కూడా, నేను మొన్న ఏదో ఒక సందర్భంలో నేను ఒక బ్యాంకర్తో, ఈజ్ అ స్టేట్ హెడ్, ఒక రైతు లోన్ డిఫాల్ట్ అయితే నోటీస్ బోర్డులో అతను ఫోటో పెట్టి హ్యూమిలేట్ చేస్తున్నారు. ఒక 1000 కోట్లు అప్పు తీసుకున్న వ్యక్తి, ఒక కార్పొరేట్ కంపెనీ, మీరు ఆ పని చేయగలరా? కెన్ యూ ప్లేస్ ది చైర్మన్ ఆఫ్ ఎ బిగ్ కార్పొరేట్ కంపెనీ ఇన్ యువర్ నోటీస్ బోర్డ్, ఆయన పిక్చర్ పెట్టి ఈజ్ అ లోన్ డిఫాల్టర్ అని మీరు పెట్టగలరా? మరి ఎందుకు మీరు రైతుని అలా హ్యూమిలేట్ చేస్తున్నారు? అందుకు కదా ఆత్మహత్యలు చేసుకునేది. అంటే నలుగురిలో తలెత్తుకునే పరిస్థితి లేక రైతు క్షోభకు గురే ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్.
వాళ్ళ పంట కావాలని పంట నష్టపోతాడండి రైతు. మనం ఒక మానవతా దృక్కోణంలో మనం ఆలోచించి అర్థం చేసుకోవాలండి వాళ్ళ రైతులు. నిజంగా ఇవాళ అటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు, మేమందరం కూడా చేస్తాం. ఇవాళ ప్రతి ఒక్కరి బాధ్యత కూడా అది. ఇవాళ చాలామందికి అండి అసలు రైతు పడేటటువంటి కష్టం కరెంట్ జనరేషన్ ఎవరికి తెలియదండి. మట్టి వాసనే తెలియకుండా పెరుగుతూ ఉన్నారు. నేను మొన్న లోకేష్ గారితో మాట్లాడుతూ ఒక మాట అన్నా, ఇవాళ పాఠశాలలో చదివేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఒకసారైనా పొలానికి వెళ్ళాలి. దాన్ని మీరు కరికులంలో పెట్టండి. పెట్టి వాళ్ళని తీసుకువెళ్ళి నాట్లు ఎలా వేస్తారు, కోతలు ఎలా జరుగుతాయి, దుక్కెన దున్నుతారు, ఇవన్నీ మనం చూపించి రైతు పడే కష్టాన్ని వాళ్ళకి చూపించకపోతే ఏదో చాలా ఈజీగా, ఇప్పుడు ఏదో మనం తింటున్నాం రకరకాలు రైస్తో 100 రకాలు వండుకుని తింటున్నాం, బాగా ఆస్వాదిస్తున్నాం, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్లు చేసుకుని తింటున్నాం. ఇవన్నీ వస్తున్నాయంటే రైతు పడే కష్టం కూడా తెలియాలి కదండి. ఇవాళ మా చిన్నతనంలో మా నాన్నగారు మా ఊరు తీసుకువెళ్ళి ప్రతి పని చేయించారండి పొలంలో. ఇవాళ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను నాట్లు వేసాను, బోధలో దిగి నీళ్లు పెట్టాం, మళ్ళీకి కోత కోసాం, అన్నీ చేసాం. ఇవాళ ఆ రకమైనటువంటి ఎక్స్పోజరు ప్రతి ఒక్క విద్యార్థికి వస్తేనే రైతు పట్ల గౌరవం అనేది పెరుగుతుంది, ఫార్మింగ్ అనేది నిలబడుతుంది. సార్, మీరు ఇంకొక విషయం గమనించారా? అమరావతి రాజధాని మీద కేంద్రం పార్లమెంట్లో ప్రాసెస్ జరుగుతుంది, అది ఇది అని అన్నారు. దాన్ని అడ్డుపడటానికి జగన్ గారు నేషనల్ మీడియాని పెట్టుకున్నారు, దాన్ని కొంత హైలైట్ చేసి హర్డల్స్ సృష్టించడానికి చేస్తున్నారు అన్న విషయం మీరు గమనించారా? గమనిస్తే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇటువంటి ప్రయత్నాలు గతంలో కూడా చాలా చేశారండి. వాటిని ఎప్పటికప్పుడు కౌంటర్ చేస్తూ అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం. అదే చెప్పాను, దురదృష్టం ఏంటంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి తగ్గించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వాస్తవాలు అర్థం చేసుకోకుండా, ప్రజల నాడి ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించకుండా ఇంకా నేనేదో అడ్డు తగులుతానంటే, ఏదో అంటారు చూసారు, సూర్యకిరణాలని అరచేత్తో ఆపటానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అటువంటి ప్రయత్నమే ఇంకా చేస్తూ ఉన్నారు. అదే యాంగిల్లో మెడికల్ కాలేజీ ఇష్యూస్లలో ఇతను జగన్ గారు వార్నింగ్ ఇచ్చారు, దాంతో బిడ్డలు వెనక్కి తగ్గారన్న ఒక. సార్, ఇప్పుడు మెడికల్ కాలేజెస్ విషయంగా మనం చూసుకున్నట్లయితే పీపీపీ మోడలే ఉత్తమమైనటువంటి మోడల్ అని నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కేంద్ర స్థాయిలో నీతి ఆయోగ్ కానివ్వండి, అందరూ దట్ ఈస్ ద ఓన్లీ వే ఫార్వర్డ్ అని. ఇవాళ ఎందుకు మనం పీపీపీ మోడల్ ముందుకు వెళుతున్నాం? వేగంగా ఆసుపత్రుల నిర్మాణం పూర్తవడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనంట చాలా 17 మెడికల్ కాలేజీలు అత్యంత వేగంగా నిర్మించేశారంట. ఇవాళ ప్రజలందరూ ఆగి చూసి ఆహా అనుకుని వెళ్తున్నారంట. ఆయన అన్న మాటలువి. ప్రతి ఒక్కరూ ఆ కాలేజీని చూసి ఆగి చూసి ఆహా అంటున్నారంట. సరే, ఈ ఆగి చూసి ఆహా అంటే ఏంటో ఎలా ఉంటుందో అని చెప్పి అందరూ వెళ్ళారండి. మనం కూడా ఆగి చూసి ఆహా అందామని వెళితే అక్కడ వాళ్ళకి మొండి గోడలు, స్లాబ్ లేనటువంటి పిల్లర్లు, పిచ్చి మొక్కలు అన్నీ పెరిగిపోయి అసంపూర్తిగా కనీసం 10-20% కూడా పూర్తిగా అన్నటువంటి నిర్మాణాలు అక్కడ కనపడ్డాయి. దానిని చూసి వాళ్ళు ఆగి చూసి ఆహా అనుకోవాలి మనం. ఇవాళ ఆ పరిస్థితిని మార్చి వేగంగా వాటిని పూర్తి చేసి, అదేవిధంగా 220 సీట్లు అదనంగా కూడా వస్తాయి మనకు పీపీపీ మోడల్ వెళ్తే పేద విద్యార్థులకు అందుబాటులో. వాటిని తీసుకురావటమే కాకుండా పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఈ కాలేజీలు నిర్మించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలను చూసే ఎవరు మన బిడ్డింగ్కి రాలేదు అన్నది పూర్తి అవాస్తవం అండి. మొన్న జరిగినటువంటి ప్రాసెస్లో ప్రీ బిడ్ మీటింగ్ ఏదైతే ఉందో దానిలో ఎప్పుడైనా అండి ఏ ప్రాజెక్ట్కి అయినా సరే కొన్ని క్వెరీస్ ఉంటాయి. ఎవరైతే బిడ్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళు రకరకాలైనటువంటి ప్రశ్నలు, కొన్ని డౌట్స్, క్లారిఫికేషన్ అన్నీ ఉంటుందో అటువంటివే మొన్న కొన్ని వచ్చాయి. వాటిని క్లారిఫై చేసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా పీపీపీ మోడల్లో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణం అతి త్వరలో పూర్తవుతుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదో వస్తాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక చచ్చిన పావంతో సమానంగా చూస్తూ ఉన్నారు. నేనేదో లేచి బుస్సలు కొడతా అంటే ఇవాళ దానిని చూసి భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు, అది ఉత్పన్నం కాదు. నేను 2.0, నేను 3.0, 4.0 ఆయన ఎన్ని రకాలుగా నేను అన్ని వర్షన్లు మారుస్తానని ఆయన ఎన్ని చెప్పుకున్నా సరే ఇవాళ ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పి మనం అవకాశం ఇస్తే
వీపు విమానం మాత మోగించాడు మనందరిది. మళ్ళీ అటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితిలో ఎవరు కూడా ఈ రాష్ట్రంలో లేరండి. కానీ మీరు అన్నట్టు మీరేమో ఆయన్ని చచ్చిన పాము అన్నట్టున్నారు. మన చంద్రబాబు గారేమో ఆ భూతాన్ని పూడ్చిపెట్టేశాం, ఇంకా అది లేవద్దు అని అన్నారు. బట్ డిస్పైట్ ఆఫ్ దిస్ ఆయన పీరియాడికల్గా హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు, వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారు. అది కొంతవరకు ఎఫెక్ట్ ఇస్తూనే ఉంది. అంటే మీరు అన్నట్టుగా ఈ పావుని పూర్తిగా చంపలేదా, లేకపోతే భూతాన్ని సరిగ్గా పూడ్చిపెట్టలేదా, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది, ఎందుకు మీకు ఇంత శ్రమ? ఇప్పుడు 11 స్థానాలకి పరిమితారండి. మొన్న నాకు ప్రతిపక్ష హోదా కుర్చీ కావాలని వాళ్ళతగా ఉబలాట పడుతూ ఉన్నారు. సరే, ఇవాళ మేము ఆయన్ని పులివెందుల శాసనసభ్యుడిగా మాత్రం చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఆ పులివెందుల శాసనసభ్యుడి హోదా కూడా ఆయనకు ఉండదు. ఎందుకంటా ఉన్నానంటే, మొన్న ఈ మధ్యనే జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగాయండి. పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్లో డిపాజిట్ కోల్పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్లో డిపాజిట్ రాలా. ఇవాళ ఆ పరిస్థితి ఎందుకు వస్తూ ఉందంటే ఈయన మాటలు ఇటువంటి ప్రవర్తన వల్లే. ఇప్పుడు మాలాగా 2019లో నిజాయితీగా ఒప్పుకున్నాం కదా, మేము కొన్ని తప్పులు చేసాం, సరిదిద్దుకుంటా ఉన్నాం, ప్రజాక్షేత్రంలో బలంగా నిలబడ్డాం, పోరాడాం, జైళ్ళకు వెళ్ళాం, తన్నులు తిన్నాం, అన్నీ చేసాం, మళ్ళీ ప్రజల యొక్క మన్ననల్ని పొందగలిగాం. మళ్ళీ తిరిగి వాళ్ళ విశ్వాసాన్ని పొంది ఇవాళ 164 సీట్స్తో బలంగా ఉన్నాం. మీరు కూడా అటువంటి ప్రయత్నం మేము జగన్మోహన్ రెడ్డి గారిని మీరు రండి, అసెంబ్లీకి రండి, మీకు మాట్లాడే అవకాశం ఇస్తాం, మిమ్మల్ని గౌరవిస్తాం అంటే నేను రాను, నాకు కుర్చీ వేయండి, నాకు సోఫా వేయండి, నేను అసెంబ్లీకి కూడా రాకుండా. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే సార్, అసెంబ్లీకి వెళ్ళరు కానీ దొంగ సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వెనకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ముసుగులేసుకుని వచ్చి దొంగ సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటూ, మిమ్మల్ని ఒక శాసనసభ్యుడిగా గెలిపించింది దేనికి? అసెంబ్లీలో ఉండి ప్రజా సమస్యలపైన, నియోజకవర్గ అభివృద్ధిపైన మీరు మాట్లాడాలి, ఏదైనా ఉంటే ఫైట్ చేయాలి. మీరు కనీసం ఆ బాధ్యత కూడా నిర్వర్తించకుండా ఇంకా మీరు రేపు నేనేదో లెగుస్తా, నేను లేస్తే మనిషిని కాదు అన్నాడంట ఒకడు. అది లేసేది లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ మధ్య ఒక రెప్యూటెడ్ మ్యాగజైన్ ది వీక్ వాళ్ళు ఏమన్నారంటే, హైదరాబాద్కి చంద్రబాబు గారు, ఏపీకి లోకేష్ అని. అంటే వీళ్ళిద్దరూ దే ఆర్ గోయింగ్ టు రూల్ బోత్ ది స్టేట్స్ అన్న పాయింట్ ఉన్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఆ కంపారిజన్ ఎలా వచ్చింది అంటే, మనందరికీ తెలుసు హైదరాబాద్ బిఫోర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు, ద మేనర్ హీ బిల్ట్ ఎ న్యూ సిటీ కాల్డ్ సైబరాబాద్. ఇవాళ ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళినా, అక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ అన్నీ చూసినా అందరికీ గుర్తొచ్చే చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేదంటే కేటీఆర్ గారు కానీ, అందరూ ఒప్పుకునేటటువంటి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ వల్ల ఇవాళ హైదరాబాద్ మొదలుపెట్టారు. ఇట్ ఈస్ అన్డిస్ప్యూటెడ్, ఎవ్రీవన్ విల్ యాక్సెప్ట్. ఆ విధంగా ఇవాళ అమరావతి విషయానికి వస్తే, అదేవిధంగా నాట్ ఓన్లీ అమరావతి, మేము ఇవాళ ఒక డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ మోడల్లో ముందుకు వెళ్తా ఉన్నామండి. డెవలప్మెంట్ అంతా ఒకే చోట కేంద్రీకృతం అవటం కూడా కరెక్ట్ కాదు. అది అన్ని జిల్లాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలన్న ఒక ఆలోచనతో. అంటే అలాగే 2 రాష్ట్రాలు కూడా మీ ఉద్దేశం? ఎస్, మేము ఎప్పుడు హైదరాబాద్ గతంలో హైదరాబాద్ని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారో, ఇవాళ లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాలు, నాట్ ఓన్లీ. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కాలేదు, లేదంటే నేను ప్రాపర్గా అడగలేదు తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు గారు ఉంటారు, ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఎలా కాదండి, ఎలాగో మీకు హైదరాబాద్ సగానికి ఏంటి 3 అంతులు మీదేనా ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సంక్రాంతికే తెలిసిపోద్ది, మొత్తం సగం ఖాళీ అయిపోయింది. సార్, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విల్ రిమైన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దానిలో దెర్ ఇస్ నో సెకండ్ క్వశ్చన్. ఆయన తెలంగాణకి వచ్చి పార్టీ అటువంటి ఇప్పుడు తెలంగాణలో మా పార్టీ ఉంటుంది, తెలంగాణలో మా పార్టీ అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాలుగా ముందుకు వెళ్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడేదో ముఖ్యమంత్రి అయిపోయి ఆయన కాకపోతే పార్టీ తరఫున పని ఎవరో ఒకళ్ళు, అది ఎవరు అనేది అది పార్టీ నాయకత్వం. బట్ పార్టీ హ్యాస్ an eye on the తెలంగాణ. ఎస్, డెఫినెట్గా పార్టీ విల్ బీ యాక్టివ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో కూడా మేము మా ఎన్డీఏ కూటమి పక్షాలతో కలిసి పనిచేస్తాం. ఎలా అయితే ఆంధ్రప్రదేశ్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉన్నాయో, అదేవిధంగా తెలంగాణలో కూడా
కూటమి పక్షాలన్నీ కలిసి పనిచేయడానికి ఆలోచన చేస్తున్నాం. అదే రకంగా రేపు జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ అవన్నీ కూడా అదే రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని భావన ఉంది. దానిపైన అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇవాళకి నేను ప్రకటించట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఉన్నారు. ఆ ఆలోచన అయితే జరుగుతోంది. 3 పార్టీల నాయకుల్లో ఆలోచన ఉంది, ముగ్గురం కలిసి మనం ఇక్కడ ఫైట్ చేస్తే బాగుంటుందని. దానిపైన అందరూ కలిసి ఒక తుది నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి తెలంగాణలో టీడీపీ ఖచ్చితంగా మాకు బలమైన బేస్ ఉంది సార్. ఇప్పటికీ మీరు అన్ని జిల్లాల్లో మా క్యాడర్ ఉన్నారు, బలమైన నాయకత్వం ఉంది, అన్ని వర్గాల్లో మంచి ఆదరణ ఉంది. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ పసుపు జెండా. ఎందుకంటే పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ గడ్డ మీద. ఆ రోజున అన్న ఎన్టీఆర్ గారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో మరి ఆ రకంగా ఆవిర్భావం జరిగిందే హైదరాబాద్లో. కాబట్టి ఇక్కడ వదులుకునేది ఉండదు. బట్ అట్లా అని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ షిఫ్ట్ అయిపోయి అక్కడ అట్లేముందిగా ఉండదు. హీల్ కంటిన్యూ. అండ్ అట్ ది సేమ్ టైం నారా లోకేష్ గారు ఈజ్ అవర్ సక్సెసర్. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే ఈజ్ ద అన్డిస్ప్యూటెడ్ లీడర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. కుటుంబ వారసత్వం అని ఎప్పుడు అనలేదా? లేదండి. ఇప్పుడు ఈ విషయంగా కూడా గతంలో ఆయనే లోకేష్ గారు చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒక వారసుడిగా మనకు ఒక ఎంట్రీ లభిస్తుందండి. ఆ తర్వాత మెట్లు ఎక్కడం అనేది ఇప్పుడు ఎక్కడైనా సరే, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు చాలా ఇది ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది వారసులు, కానీ అదేం ఓన్లీ ఫర్ అన్ ఎంట్రీ. లోకేష్ గారు కూడా ఆ రకమైనటువంటి ఎంట్రీ ఆయనకు ఉన్నప్పటికీ ఆయన స్వశక్తితో ఎదిగారు ఒక నాయకుడిగా. ఇవాళ ఇప్పుడు యోగాళం పాదయాత్ర ఎవరో ఆయన చేయబట్టుకుని నడిపించలేదండి. ఎన్నో సవాళ్ళని, దాడులు ఎదుర్కొన్నారు, రాళ్ల దాడులు, పెట్రోల్ దాడులు, ఎంత యుద్ధం చేసి ప్రజల కోసం ఆయన ఎట్లా నిలబడ్డారండి. మీరు ఒక సారీ, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ అని అన్నారు కనుక, సరే అన్నగారే సినిమా నుంచి వచ్చారు, ఇక్కడ స్టార్ట్ చేశారు, మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ పార్టిసిపేషన్ తోటి కూడా అన్ని కార్యక్రమాలు చేశారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్గా అయిపోయింది కనుక ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ ఉండట్లేదు? ఎందుకంటే ఉప ముఖ్యమంత్రే సినిమా హీరో, తర్వాత మీ హిందూపూర్ ఎమ్మెల్యే ఆయన ఒక హీరో. సో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు అసలు ఆ రాష్ట్రాన్ని ఒక విధంగా నెగ్లెక్ట్ చేశారని మీకు అనిపించట్లేదా? నో, ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ మోస్ట్ వెల్కమ్. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు సినీ రంగ ప్రముఖులు కలిసినప్పుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి ద్వారా తెలియజేశారు. సో వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడం. అయినా ఎందుకు రావట్లేదంటారు? అంటే ఇప్పుడు హైదరాబాద్లో అన్ని రకాలుగా స్టూడియోస్ కానివ్వండి, రికార్డింగ్ స్టూడియోస్ కానివ్వండి, అన్ని వ్యవస్థలు ఇక్కడ ఇంకా 50 ఏళ్ల కన్నా ఆంధ్రప్రదేశ్ డెఫినెట్లీ. ఇప్పుడు విశాఖపట్నం గతంలో మేము ఉన్నప్పుడు మేమే ఆ రోజున దానికి ఒక ప్రమోట్ చేసి రామానాయుడు గారు స్టూడియో నిర్మించారు, ఇవన్నీ చేశారు. అట్లా కొంత ప్రోత్సాహాన్ని అందించాం, ఇప్పుడు కూడా అందిస్తాం. ఖచ్చితంగా హైదరాబాద్తో పాటు, హైదరాబాద్ మొత్తం ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేమని మేము అనట్లా. ఇవి కూడా ఇక్కడ కూడా పొటెన్షియల్ ఉంది. ఇవాళ మన కోనసీమ అందాలండి. ఎన్ని మూవీస్, ఎన్ని అద్భుతమైనటువంటి సినిమాలు ఇప్పటికీ షూటింగ్లు జరుగుతుంటాయి. విశాఖపట్నం కానీ, కోనసీమ కానీ, మన అరకులోయ ప్రాంతంలో, అటు రాయలసీమ, వాళ్ళ గండికోట, గ్రాండ్ క్యానియన్, మన అంత దూరం వెళ్ళి చూస్తాం. వాళ్ళు అటువంటిది వాళ్ళు అక్కడ కూడా ఫిల్మ్ షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. కాబట్టి సినీ రంగానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి తోడ్పాటు ఈ ప్రభుత్వం ఇస్తుంది. అన్నగారు స్థాపించినటువంటి పార్టీ ఇవాళ కళారంగం నుంచి వచ్చినటువంటి ఒక మహానుభావుడు, మనం దేవుడిలాగా పూజించేటటువంటి వ్యక్తి, ఆయన నాటినటువంటి మొక్క ఈ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఖచ్చితంగా సినీ రంగం పట్ల, కళాకారుల పట్ల ప్రత్యేకించి వాళ్ళు ఇన్ని ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ మీరు మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చారు. విజయవాడ ఉత్సవం జరిగింది, మొన్న ఆవకాయ ఉత్సవం జరిగింది, ఇప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పింది ఏంటంటే ప్రతి నెల రాష్ట్రంలో ఎక్కడో చోట ఒక ఉత్సవం జరగాలి, కళాకారులకు మనం అవకాశం ఇవ్వాలి. నేను విజయవాడ ఉత్సవం నేను కేశినేని చిన్ని గారు స్వయంగా కలిసి మేము నిర్వహించామండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి సహకారంతో. మేము ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాం. లార్జెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ డప్పు ఆర్టిస్ట్ పర్ఫార్మింగ్ ఎట్ వన్ ప్లేస్. అది మేము సాధించి మొట్టమొదటిసారి ఒక కార్నివల్ అండి, బందర్ రోడ్డు మీద 3000 మంది కళాకారులు, దాదాపు 30-40 కళా బృందాలతో మేము ఒక పెద్ద కార్నివల్ వాక్ చేస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫెల్ట్ సో హ్యాపీ. నేను ఇది కదా కోరుకున్నది, మన కళాకారులందరినీ ఇంతమందిని మీరు ఇక్కడికి చేర్చి వారికి ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు, ఇది మీరు రెగ్యులర్గా చేయండి, కళలు బాగుండాలి, కళాకారులు బాగుండాలి. ఇవాళ నేను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ అండి. ప్రజల్లో అవగాహన కల్పించడానికి కూడా నా దగ్గర కొంత నిధులు ఉంటాయి, ఏదో అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడానికి. నేను ఇప్పుడు మొన్ననే ఒక రివ్యూలో మొత్తం అన్ని కళా బృందాలని మేము షార్ట్ లిస్ట్ చేసి అన్ని రకాలైనటువంటి కళల్ని
మనం దీన్ని ఇన్వాల్వ్ చేసి వారి ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తాం అని చెప్పి నేను కూడా మొత్తం నా వంతుగా నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఇట్ విల్ ఆల్వేస్ బి అవర్ టాప్ ప్రయారిటీ. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా ప్రమోట్ ది కల్చర్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, గిరిజన ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వండి, అవన్నీ చేయండి. మొన్న పిఠాపురం సంక్రాంతి ఉత్సవాలు చూసారు, ఎంత అద్భుతంగా జరిగాయండి. 5 సంవత్సరాలు అసలు ఫెస్టివలే లేదు సార్ మాకు 2019-24 మధ్య. అసలు పండగ కళే ఉండేది కాదు. అటువంటిది ఇప్పుడు చూడండి, ప్రతి నెల ఒక పండుగ వాతావరణం. ఇవన్నీ అంటే ఒకసారి గతం గుర్తు చేసుకుంటే సార్ నిజంగా ఒక రకమైనటువంటి ఫ్రీడమ్ ఫైటే మేము చేసామా. నేను 2 సార్లు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాను సార్. నేను దాదాపు 4 రోజులు పైగా జైల్లో ఉన్నాం. ఏంటి నేను చేసిన తప్పు అంటే నిజాలు మాట్లాడటం, వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తే జైల్లో పెట్టేస్తారు. 3rd డిగ్రీ సినిమాల్లో చూస్తూ ఉంటాం, అరికాళ్ళ మీద అరచేతుల మీద కట్టేసి కొట్టడం. నన్ను తోటలూరు పోలీస్ స్టేషన్లో 30 గంట సేపు 3rd డిగ్రీ ప్రయోగించారు. నా కోసం ఒక పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించేసి, అత్తారింటి దారే సినిమాలో పవన్ కళ్యాణ్ నాకు రైల్వే స్టేషన్ కావాలన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ఒక పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించేసి, మొత్తం నిజం సార్, ఇట్ హ్యాపెండ్ ఇన్ తోటలవల్లూరు. ఒక మొత్తం పోలీస్ స్టేషన్ ఖాళీ చేసి అర్ధరాత్రి పూట నన్ను 3rd డిగ్రీ నా పైన ప్రయోగించారు. ఎందుకు సార్ అటువంటి పరిస్థితి ఎందుకు రావాలి? ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయంగా మనం విభేదించవచ్చు, సిద్ధాంతపరంగా ఫైట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఈ రకమైనటువంటి భౌతిక దాడులు, నా ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు. నా 7 సంవత్సరాల బిడ్డ ఒక్కటే ఇంట్లో ఉంటే ఒక 20 మంది గూండాలు వచ్చి మొత్తం ఇల్లంతా బాగుకొట్టేసారు. నా బిడ్డ బాత్రూంలో సింక్ కింద దాక్కుని బతికింది. ఆ షాక్ దానికి 1 సంవత్సరం పాటు ఉందండి. రాత్రిపూట ఉలిక్కిపడి లేసి ఏదో శబ్దాలు వస్తున్నాయి ఇంట్లో అని అనేది. నేను నా వైఫ్ ఏం చేయాలి, ఏం సమాధానం చెప్పాలి? లేదమ్మా అట్లా కాదమ్మా, దాని నుంచి బయటికి తీసుకురావడం మేము అంత కష్టపడి. అటువంటి పరిస్థితి ఎందుకు రావాలి? అసలు అది చాలా బాధాకరం అండి. ఇవాళ అటువంటిది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మనం విభేదించవచ్చు, కానీ ఈ రకమైనటువంటి పరిస్థితులు రాకూడదు. ఇవాళ మేము నిజంగా అదే పని చేయాలంటే మాకు నిమిషం పట్టదండి. అధికారులు ఉన్నారు. ఇప్పుడు మేము 164 సీట్లు వచ్చింది, మమ్మల్ని ఆపేదేవరని చెప్పి మేము అదే పని చేస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప పని చేశారండి. రిజల్ట్స్ వచ్చిన రోజునే ఆయన అందరినీ వద్దు, ఊళ్ళకు తగలబడిపోయేటటువంటి పరిస్థితి అండి. మొత్తం 1 కోటి మంది సైన్యం సార్, పసుపు సైన్యం. వాళ్ళు నిలబడగలరా మా ముందు? గతంలో అంటే వాళ్ళు పోలీసులు వాళ్ళని అడ్డం పెట్టుకుని మమ్మల్ని అటాక్ చేశారు. అదే పని మేము చేస్తే. కానీ వాళ్ళు అది ఎందుకు జరగలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు వద్దు, వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు. చాలామందికి చాలా బాధలు ఉన్నాయి సార్, ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. మీరు ఎప్పుడైనా బాధితుల శిబిరం ఏది, రాజకీయ బాధితుల శిబిరాలు ఏది, మనం తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు బాధితులందరిని తీసుకెళ్లి శిబిరాల్లో పెడతాం. అటువంటి క్యాంప్స్ వైసీపీ దాడుల వల్ల ఊళ్ళు ఖాళీ చేసి వచ్చిన వారి కోసం తెలుగుదేశం పార్టీ క్యాంప్స్ నిర్వహించింది సార్. హ్యావ్ యూ ఎవర్ హర్డ్? అటువంటి పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నం కాకూడదు. అదే రకమైన పరిస్థితి ఉంటే రాష్ట్రానికి ₹1 పెట్టుబడి రాదు, మన బిడ్డలందరూ నాశనం అయిపోతారు. డ్రగ్స్కి గంజాయికి బానిసలను చేస్తారు కదా సార్ 5 సంవత్సరాలు. రాష్ట్రం ఏపీ అంటేనే గంజాయి గుర్తుకొచ్చేది. మీరు ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుకున్నా కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తల దించుకోవాల్సిన పరిస్థితి సార్. ఇవాళ ఈగిల్ అనేటటువంటి ఒక టాస్క్ ఫోర్స్ని పెట్టి మొత్తం అంతా నియంత్రిస్తూ ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ ఇవాళ ఆ దాడులు, ప్రతీకార దాడుల విషయంగా దానిలోకి వెళ్లకుండా, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని విజయవాడలో నా కళ్ళెదురుగుండా ఉన్నారు. నేను చేయాలనుకుంటే ఎంతసేపు సార్. కానీ ఇవాళ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన మాకు డిసిప్లిన్ వద్దు, మీ విజన్ మారింది, విజన్ లేదు, మనం ఒక మంచి కోసం రాజకీయాల్లోకి వచ్చాం. మేము ఇప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 33-34 నా వ్యాపారాలన్నీ వదిలిపెట్టి నేను పాలిటిక్స్లోకి దేనికి వచ్చానంటే టు డూ సమ్ గుడ్. ఈ రైతు బిడ్డ రాజకీయాలకి ఎందుకు వచ్చినట్టు, ఎప్పుడు వచ్చినట్టు? 12 అక్టోబర్ 2 చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర, వస్తున్నాం మీకోసం పాదయాత్ర. నేను గతంలో అనేక సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేశాను సార్. ఈ ఏజ్లో ఆయన ఇంత ఉత్సాహంగా ఉండటానికి కారణం ఏంటి? నాకంతా తెలుసు, ఇక నేను ఏమీ నేర్చుకోవాల్సిన పని లేదు అన్న మైండ్ సెట్లోకి మనం వెళ్ళామా? వాట్ ఈజ్ యూపీ బిఫోర్ అండ్ వాట్ ఈజ్ యూపీ టుడే ఎందుకు సాధ్యమైందంటే అక్కడున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ నేను రోజు హోంవర్క్ చేయాలి, అన్ని సబ్జెక్టులు
a grand success in future also, and congratulations once again for achieving 1 million subscriber base. Special congratulations.